నేను కూడా కాంగ్రెస్ కార్యకర్తనే. అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు కూడా మేము కార్మికులు తలుచుకుంటూ ఓడగొట్టారు. బాబు మన ఈయన కేసీఆర్ కూడా బాగా చేస్తేనే ఆయన కూడా గద్దె దింపారు. నువ్వు కూడా గద్దెంచే ప్రయత్నం చేసుకోకు సార్. ఇంక 20 ఏళ్ళు ఉంటాడు, ఎందుకుంటాడు? ఈ ఆర్టీసీ వాళ్ళు రోడ్డు మీకు వస్తే మంచి మంది గవర్నమెంట్ కూలిపోయినాయి, మంచి మంది వ్యవస్థ కూలిపోయింది. ఈ హామీలన్నీ మాటల వరకే మిలుగుతున్నాయి. ఏమి పనులు ఏం కాలేదు. మా జీతభత్యాలు మాకు ఏమంటే ఇవన్నీ పనికి వల్ల లెక్కలన్నీ చూపిస్తే మాకేం లాభం? ఆస్తులు అమ్మాలి, బస్ స్టాండ్లు అమ్మాలి, అన్నీ అమ్ముతూ పైసలు లేకపోతేనే ఉచిత పథకాలు ఇస్తున్నారా? మేము వద్దంటున్నామా? బాహుబలి త్రీ సినిమా కూడా తీయొచ్చు కావచ్చు రాజమౌళి గిన తలుచుకుంటే. ఈ ఆర్టీసీ కార్మికుల సమస్య మీద బాహుబలి 3 సినిమా కూడా తీయొచ్చు. అటువంటి పరిస్థితిలో ఉన్నది ఇప్పుడు మేము. ఈ మెయిన్ మీడియా మొత్తం వృక్షాలైపోయారు. ఎవడన్నా వార్త అయ్యాడు, పందికొకలాగా బలిసి బాగా ఉన్నారు. ఈ సోషల్ మీడియా వల్లనే మేము ఇంతో అంతో పబ్లిసిటీ అవుతుంది. మేము రిటైర్మెంట్ అయ్యి 61 సంవత్సరాల నుండి పెడితే 75 సంవత్సరాల వయసున్న వాళ్ళు చాలని శక్తిని కూడగట్టుకొని ఎన్నోసార్లు మొరబెట్టుకున్నప్పటికీ కూడా రిటైర్మెంట్ ఆర్టీసీ ఉద్యోగుల సంఘము ఎండి గారికి, ప్రభుత్వానికి మాకు రావాల్సిన బకాయిలు పే ఫిక్సేషన్ ఏదైతే 2017, 2021 ఆ పే ఫిక్సేషన్ అయింది. దాని ఏరియల్స్ దానికి రావాల్సిన డబ్బులు సుమారు 3 లక్షల నుండి పెడితే 10 లక్షల వరకు ఒక్కొక్క కార్మిక సోదరులకు రావాల్సినే ఉన్నది. అది ఎన్నిసార్లు పెట్టినప్పుడు కూడా మాకు ఇవ్వడం లేదు. మళ్ళీ ఒకటి వైద్య సౌకర్యం అంతో ఇంతో మేము ఇన్సూరెన్స్ డబ్బులు కడతాం. మేము దానికి కావాల్సిన డబ్బులు కట్టినా కానీ సరి అయిన డబ్బులకు కావాల్సిన మందులు కూడా అన్ని రకాలు అన్ని హాస్పిటల్లో ఇవ్వడం లేదు. హైదరాబాద్ ఆదిలాబాద్కి వెళ్ళి రావాలంటే 300 కిలోమీటర్లు, అట్లే ప్రతి జిల్లాకి వెళ్ళి రావాలంటే 200, 300. ఆ రకంగా ఈ 70 సంవత్సరాల వయసు లోపల వైద్య సౌకర్యం కోసం మందుల కోసం రావడం కూడా బాగా కష్టమవుతున్నది. మూడోది ఏంటంటే ఈ 30-40 సంవత్సరాల వయసు లోపల ఉద్యోగం చేసి రిటైర్మెంట్ అయినాక ఈ బస్సులలో ప్రయాణం చేయాలంటే మేము వచ్చేది ఎప్పుడో నెలకోసారో 6 నెలలకోసారో వస్తాం. వైద్య సౌకర్యంతో పాటు ఆ విశ్రాంతి ఉద్యోగులకు బస్సుకు 2 సీట్లు రిజర్వేషన్ లాంటివి, అలాగే ఉచితంగా సూపర్ లగ్జరీ బస్సులకు ఇవ్వాలని చెప్తే మేనేజింగ్ డైరెక్టర్ గారు మరియు ఈడీ గారు సాధారణంగా ఒప్పుకున్నట్టే ఒప్పుకొని అది పెండింగ్లో పెట్టిండు. అట్లాంటి సమస్యలు చాలా ఉన్నాయి. ముఖ్యమంత్రికి, రవాణా శాఖ మంత్రికి ఎందరికి చెప్పినా కానీ సుమారు 10 సంవత్సరాల నుండి రావాల్సిన జీతభత్యాలతో పాటు మాకు కావాల్సిన కనీస వసతులు, కనీస సౌకర్యము, కనీస మాకు కావాల్సిన ఏవి చేయడం పొంది తప్పనిసరి పరిస్థితుల్లో మేము ఈ వయసు లోపల యాజమాన్యంతో ఫైట్ చేసేలేదు, బస్సులు ఆపట్టేది లేదు, ప్రజలకు అసౌకర్యం చేసేది లేదు. మాకు కావాల్సిన బాధను చెప్పుకోవటానికి ప్రభుత్వానికి, యాజమాన్యానికి చెప్పడానికే వచ్చినాము. ఒకవేళ ఇప్పుడు కూడా వినకపోతే ఈ వయసు లోపల రోజు వచ్చే బదులు అవసరమైతే ఆమరణ నిరదీక్ష కూడా జోనల్ ప్రెసిడెంట్గా రాష్ట్ర అధ్యక్షుల వారి అనుమతితోని హైదరాబాద్ హెడ్ క్వార్టర్లలో తప్పనిసరి పత్ర ఆమరణ నిరదీక్ష చేయడానికి కూడా లాస్ట్ స్టేజ్లో ఉన్నాము. ఇప్పటికైనా ప్రభుత్వము, యాజమాన్యము తప్పక మా యొక్క బాధను గమనించి మాకు కావాల్సిన జీతభత్యాల సవరణ అయిన బకాయిలు సుమారు 10 సంవత్సరాల నుండి వేధిస్తున్నారు. 10 సంవత్సరాలు వేధిస్తున్న పైసలు లేకపోతేనే ఉచిత పథకాలు ఇస్తున్నారా? మేము వద్దంటున్నామా? అమ్మలు అక్కలు అడగకముందే పథకాలు ఇస్తున్నారు. అమ్మలు అక్కలు అడగకముందే వాళ్ళకి కలిసి సౌకర్యం ఇస్తున్నారు. మేము కష్టపడ్డ పైసలండి 10 సంవత్సరాలు మా చెమట వచ్చి మా రక్తాన్ని నీళ్లుగా మార్చి సంస్థను కాపాడుకున్నాం. 1939 మా పూర్వీకులు కాపాడుకున్న సంస్థను గుడిసెలేసుకొని ఉన్న దాంట్లో ఇంత పెద్ద బంగ్లా ఉన్నది. మా కష్టార్జితం 40 సంవత్సరాలు కష్టపడ్డ సంస్థకు మాకు కావాల్సిన జీతభత్యాలు ఇవ్వంటున్నాం. మేము జీతాలు పెంచమంటలేము, మేము అదనంగా ఇవ్వంటలేము. మా పైసలు మాకు కూడా ఇవ్వని అంటున్నాం తప్ప ఇంకేం లేదు. ఇంకొకటి తెలుసా, 2017 ఫిక్సేషన్ అయింది. పిఎఫ్కు మా పైసలు కట్ చేసుకొని ఫిక్సేషన్ పంపకపోతే చాలని ఫిక్సేషన్ పిఎఫ్ అమౌంట్ ఎంత వస్తుంది? 2000 కూడా 5000, 6000 వస్తుంది. అందులో కూడా కోత విధించారు. పిఎఫ్ పైసలు మా దగ్గర కట్ చేసుకొని ఫిక్సేషన్ ఆఫీస్కు పంపడం లేదు. ఆ పిఎఫ్ ఆ ఫిక్సేషన్ వచ్చే పెన్షన్ కూడా తగ్గింది. అన్ని దోగాబాజీ లెక్కలే యాజమాన్యం చెప్తున్నది.
ఈరోజు ఇంతగానో బాధపడుతున్నవి ఏంటంటే ఆఫీసర్లు కూడా మా వెనకాల నిల్చున్నారు, వాళ్ళకు కూడా కార్మికులు అయిపోయినారు. వాళ్ళ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు అయినా కానీ మేనేజింగ్ డైరెక్టర్ పోస్ట్లో ఉన్నాడు ఒక్కడు తప్ప ఈడీలందరూ కూడా కార్మికులే, ఉద్యోగస్తులే. వాళ్ళకు కూడా రావాల్సిన పైసలు లేదు. వాళ్ళ ఒత్తిడి కూడా, అయ్యా మీరు పెద్ద మొత్తం ఉన్నారు, 17,000 మంది ఉన్నారు, మేము అధికారులు 100 మంది ఉన్నాము, మీరు రండి మీ వెనక మేము ఉంటాం అని చెప్పిండు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. మంచి ఆలోచనలు మాకు ఇవ్వండి. గవర్నమెంట్ ఏం చెప్తుంది, ఒకరికో డబ్బులు లేవంటారు, ఇంకొకరికో ఫ్రీ బస్ పెట్టిన తర్వాత లాభాల్లోకి వచ్చింది, ప్రతి నెల 300 కోట్లు 400 కోట్లు ఆర్టీసీకి ఇస్తున్నామని చెప్పి మరి అవన్నీ ఎక్కడ పోతున్నాయి? కాగితాల మీదనే నాయన. ఇంతవరకు ప్రభుత్వం కూడా రోజు రెగ్యులర్గా ప్రతి నెల 3,000 కోట్లు ఇస్తున్నారు, 300 కోట్లు ఇస్తున్నారని నమ్మకం నాకు లేదు. మరి లాభాల పాటించాను నువ్వు అంటున్నావు. మా బకాయిలు 10 ఏళ్ళకి ఉంది, ఎందుకు ఇస్తలేవు? 10 ఏళ్ళకి వెళ్ళి ఎందుకు ఇస్తలేవు? 10 ఏళ్ళ ఉంది ఎందుకు ఇస్తలేవు? 10 ఏళ్ళ ఉంది అయితే ఇవ్వాలి కదా. 2017 నుండి సుమారు 9.5 సంవత్సరాల నుండి బకాయిలు ఇస్తలేరు అంటే దాని అర్థమైంది. లాభాలు ఉన్నప్పుడైతే మాకు ఇవ్వాలి కదా. మేము అదనంగా అడుగుతున్నామా? మేము జీతాలు పెంచుకున్నట్టు గిట్ట మేము రెగ్యులర్ ఎంప్లాయీలకు అడుగుతున్నామా? ఎమ్మెల్యేలకు ఇచ్చినాము, ఎంపీలకు ఇచ్చినాము, కలెక్టర్ ఆఫీస్ దగ్గరకు పోయినాము, అన్ని పనులు అయిపోయినాయి. ఆఖరికి మేము చావడానికైనా సిద్ధమన్న దృక్పథంతో యాజమాన్యంకు ప్రతి ఒక్క ఎంప్లాయీ 61 సంవత్సరాల నుండి పెడితే 70 సంవత్సరాల వరకు వచ్చిండ్రు. వాళ్ళు వెంటనే మమ్మల్ని పిలిచి మాకు కావాల్సిన బకాయిలు ఇచ్చి మా సమస్యలు తీర్చితే ఈ మేనేజ్మెంట్ గౌరవం ఉంటుంది, ప్రభుత్వానికి గౌరవం ఉంటుంది. మా కలకల కలిగి ప్రభుత్వాలు కూలిపోయినాయి ఉన్నాయి, ప్రభుత్వాలు మారిపోయినాయి ఉన్నాయి. అటువంటి పరిస్థితి రావద్దు అంటే ఖచ్చితంగా మా సమస్యలు వెంటనే పరిష్కరించాలి. ఆల్రెడీ డ్యూటీలో ఉన్న వాళ్ళే మొన్న సమ్మె చేస్తే వాళ్ళకి చాలా హామీలు ఇచ్చింది, అది నెరవేర్చలేదు. మీరు రిటైర్డ్ అయిన వాళ్ళు మీ సమస్యలు తీరుస్తే నెరవేరుస్తారు అనుకుంటారు? అవునండి, అమ్మ కూడా అన్నము పెట్టుమంటే పెడుతుంది తప్ప ఆమె పని ఆమె చేసుకుంటుంటుంది. మాకు రావాల్సింది హక్కు, ఇది దేశాన్ని అడుగుతలేము. మాకు రావాల్సిన డబ్బులు బకాయిలు ఇవ్వంటున్నాము, ఇవ్వకపోతే ఒడుకుంటారు. మేము కూడా ప్రభుత్వం లెక్క, ప్రభుత్వ ఉద్యోగ లెక్క వీళ్ళని కోట్లు వేయచ్చు, కానీ మా తల్లి మీద మేము కోట్లు వేసినట్టుంటుంది, మా సంస్థ మీద మేము కోట్లు వేసినట్టుంటుందని ఓపికతో పడుతున్నాం. కోట్ల గిట్లేమో జనం లోపల జాగృతి తీసుకొస్తాము, జనాన్ని తీసుకొస్తాము, రోడ్డు మీద కూర్చుంటాము. అవసరమైతే దీక్ష, నిరాహార దీక్ష, ఆమరణ నిరాహార దీక్ష చేయడానికైనా విశ్రాంతి ఉద్యోగులు సిద్ధము. ఫోటో తీసుకో. ఇప్పుడు ఈ 13లో అయిన పే స్కేల్ సార్, ఇది 13 పే స్కేల్ 14 జూన్లో అయ్యింది. ఆ 14 జూన్లో రిటైర్డ్ అయినోనికి ఎఫెక్ట్ ఉంటుంది కదా, ఆ ఎఫెక్ట్ పైసలు పిఎఫ్ పైసలు ఇవ్వాలి కదా, పెన్షన్ బర్కత్పూర్వక పంపాలి కదా. పంపకుంటే వీళ్ళు ప్యాక్ చేసుకుంటే అవసరమా సార్? ఇప్పుడు ఈ ఎఫెక్ట్ ఆఫీసర్లకు కూడా ఉంటుంది, పెన్షన్ మాకెంతనో వాళ్ళకు కూడా అంతే, 2,000 3,000 వాళ్ళకు కూడా. కానీ ఆ పైసలు ఏదో ఆర్టీసీకి సేవ్ చేసినట్టు పెట్టుకుంటే కాదు సార్. 13లో అయిన పే స్కేల్ 44% చేసిపోయిండు ఆయన. చేసిపోయిన ఎఫెక్ట్ 13లో అంటే 26లో ఇప్పటి వరకు కూడా ఇవ్వలేని పరిస్థితి. చెప్పండి సార్, 13లో అయిన పే స్కేల్ సార్. ఆఫీసర్లకు కూడా వస్తుంది సార్ ఇది, ఈ బెనిఫిట్. ఇప్పుడు 2,000 పెన్షన్ వస్తుంది, ఒక 3,000 అవుతుంది కదా, ఒక 500 పెరిగిన కుటుంబం సేవ్ అవుతుంది కదా. మరి ఆ ఎఫెక్ట్ ఇవ్వాలి కదా, పైసలు సేవ్ చేసుకుంటే ఏమన్నట్టు. ఒక్కొక్కరు 40-50 పెట్టుకుంటే అదే సార్, ఇవో లేవు. ఇక మా జీవితాలు నాశనం చేసి బతుకుతుంది ఆర్టీసీ. తప్పు కాదు సార్, డిపార్ట్మెంట్ మీరే చెప్పాలి, ఇక ఎట్లా చేస్తారో మీరు చెప్పాలి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో ఆర్టీసీ కార్మికుల అది ప్రధానమైనటువంటి పాత్ర. అటువంటి దాన్ని చరిత్రలో పాత్ర లేని దాని విధంగా చూస్తున్నారు. వాస్తవంగా ఆర్టీసీ మొదటిసారి సమ్మె అయినప్పుడు కేసీఆర్ హయాంలో అప్పుడు 55 మంది చనిపోయినరు. అప్పుడు కేసీఆర్ ఇది చేసినారు. తర్వాత మొన్నటువంటి సమ్మె కాలంలో కూడా మన 4 నుంచి 5 చనిపోయినరు. ప్రభుత్వం స్పందించడం లేదు. ఆర్టీసీ పరిస్థితి ఏ విధంగా ఉన్నది అంటే, కేసీఆర్ పీరియడ్లా కొరికి చంపితే రేవంత్ పీరియడ్లా నాకి చంపిండు, అంతే ఫరక్ ఉన్నది, అంతకుమించి దాంట్లో ఏమీ లేదు. తర్వాత ప్రతి పేపర్లో కూడా మీడియాలో కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా మొట్టమొదటి ప్రాధాన్యతగా ఆర్టీసీ కార్మికుల సమస్యను పరిష్కరిస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టిర్రు. ఆ మేనిఫెస్టో చైర్మన్ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, వారికి కూడా ఎన్నోసార్లు వినతి ఇచ్చినా కూడా దాని మీద స్పందించడం లేదు. ఆర్టీసీ లాభాల బాటలో ఉన్నదని ఆర్టీసీ సంబంధిత రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, తర్వాత వీసీ అండ్ ఎండి గారు నాగిరెడ్డి సార్ గారు, తర్వాత మిగతా అధికారులు పేపర్లో ఆర్టీసీ లాభాల బాటలో నడుస్తున్నది అని చెప్పి అన్నారు. మరి ఆర్టీసీ లాభాల బాటలు నడిచినప్పుడు పదవీ విరమణ చెందినటువంటి ఉద్యోగులకు ఇవ్వవలసినటువంటి బకాయిలలో ఇవ్వడానికి వాళ్ళకు ఉన్నటువంటి అభ్యంతరం ఏందో ఇంతవరకు $1 మిలియన్ ప్రశ్నగా మారుతుంది. పైసలు అనేటిది అది
ఇది $1 మిలియన్ ప్రశ్న. ఇది అంతు చిక్కని రహస్యం. ఇది దీని మీద ఒక బాహుబలి 3 సినిమా కూడా తీయొచ్చు కావచ్చు రాజమౌళి గిన తలుచుకుంటే. ఈ ఆర్టీసీ కార్మికుల సమస్య మీద బాహుబలి 3 సినిమా కూడా తీయొచ్చు. అటువంటి పరిస్థితిలో ఉన్నది ఇప్పుడు మేము. అది ఏదున్నా అని అందరూ కూరగాయలు తినే వాళ్ళే, కానీ కోడి మాయమైంది. అలా ఉంది ఇక్కడ పరిస్థితి. అందరు వెజే, కానీ నాన్ వెజ్ మాయమైంది. ఎక్కడ ఏంటిది అనేది వరకు అంతు చిక్కని సమస్య లెక్కనే ఉన్నది. ఏదేమైనా కూడా కనీస మానవీయ దృక్పథంతో ఆలోచించి రిటైర్డ్ కార్మికులు అంటే కనీసం 70 సంవత్సరాల పైన ఉన్నాం. ఈ సమయంలో మేము రోడ్డు ఎక్కులు, ధర్నాలు చేసుడు, తర్వాత ఇది చేయడం, ఇది ఎంతవరకు భావ్యత? తర్వాత ఈ రిటైర్డ్ అయ్యేటప్పటికి కొంతమంది కుటుంబాలు పొందుబాటాయి, అంటే కొడుకులు బిడ్డలు పెళ్ళిళ్ళై వాళ్ళు ఏదో ఒక ఇల్లు ఉండి ఇది ఉంటే పర్వాలేదు. ఈ టైంలో కూడా కొడుకులు బిడ్డల పెళ్ళిళ్ళు చేయడం, ఏదన్నా ఉండడానికి ఇల్లు లేకపోవడం, ఈ దుర్భరమైనటువంటి సమస్యలతో బతుంటే ఆర్టీసీ కార్మికులకు ఉన్నటువంటి పెన్షన్ చాలా తక్కువ, 3 నుంచి 4 వేల రూపాయలు వస్తుంది. సరే 2014 తర్వాత హయ్యర్ పెన్షన్ అనేది ఒకటి పెట్టిండ్రు. ఆ హయ్యర్ పెన్షన్ విషయంలో కూడా కొంతమందికి అన్యాయం జరిగింది. వాళ్ళకి ఇవ్వడం లేదంటే వీళ్ళు దరఖాస్తు చేసుకున్న సమయంలో వీళ్ళు ఏదో టైంలో పీరియడ్లో ఆబ్సెంటిజం ఉన్నారు, ఇది ఎందుకు ఉన్నారు, దీని మీద వివరణ ఇవ్వండి అని చిన్నపాటి కొరివీలు పెడుతున్నారు. ఆ కొరివీలన్నీ చెప్పేటప్పటికి ఇది మీకు టైం అయిపోయింది, ఇది 3 నెలల లోపల ఇవ్వాలి దరఖాస్తులు అని చెప్పి అట్లా కూడా 10,000 పైన దరఖాస్తులు తిరస్కరించిండ్రు. దాంతో వాళ్ళకు 3 నుంచి 4 వేలు కనీసం సామాజిక పెన్షన్లు ఇచ్చేటువంటి మన 2016 రూపాయలు, తర్వాత వికలాంగులకు ఇచ్చేటువంటి పెన్షన్ మరి వాళ్ళు ఏ ప్రాతిపదిక నిర్ణయించి వాళ్ళకి ఆ విధంగా ఇచ్చిండ్రు. సరే వాళ్ళకి ఇచ్చేది వాళ్ళకి ఇవ్వండి, దాని విషయంలో మాకు అభ్యంతరం లేదు. కనీసం మేము 34 ఏళ్ళు 35 ఏళ్ళు సర్వీస్ చేసి ఈ దయమైనటువంటి స్థితిలో మేము ఉన్నాం. ఈ స్థితి నుండి కాపాడే విధంగా కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మా సమస్యలన్నిటి కూడా పరిష్కరించవలసిందే కోరుతున్నాము. ఇంకొకటి, ఈ సూపర్ లగ్జరీ బస్ అనేది ఒకటి ఫ్రీ ఇవ్వండి. ఎందుకంటే మేము 34 ఏళ్ళు సర్వీస్ చేసినాం కుటుంబాలతోని. కనీసం ఇప్పుడు ఈ ఉచిత పథకం పెట్టుట్లా చాలామంది దానికి ఇదై మాకు సీట్లు లేక నిల్చొని ఇబ్బంది అవుతుంది. కనీసం ఈ సూపర్ లగ్జరీ బస్సులో ఉచిత ప్రయాణం అనేది కూడా ఏర్పడితే ఒక చిన్న వెసులుబాటు ఉంటుంది. దీనికి ఏం ఆర్థిక ప్రయోజనం కాదు, ఇది ఇవ్వచ్చు, కానీ అది కూడా ఇవ్వడం లేదు. అంటే వాళ్ళ పాలసీ మ్యాటర్ కానీ విధానపరమైనటువంటి నిర్ణయాలు కానీ ప్రభుత్వం ఏ విధంగా ఉన్నది, ప్రభుత్వాన్ని విమర్శించేంత ఇది కాదు మేము. ఒకవేళ అట్లా కూడా విమర్శిస్తే ఇక మాకు ఎక్కడలేని టాటా కేసులు కూడా పెట్టవచ్చు. కార్మికులు మాత్రం మేము జగిత్యాల నుండి ఆదిలాబాద్ నుండి వచ్చామండి. ఇంత వ్యయ ప్రయాసలోకి వచ్చాయి. కనీసం మానవీయ దృక్పథం అనేది కూడా ఇది లేదు. 34 ఏళ్ళు 35 ఏళ్ళు పనిచేసిన వాళ్ళకు కూడా మానవీయ దృక్పథం లేదు. మరి ఏంటిది, 10 కోట్ల రూపాయలు నెలవారీ ఇస్తారని చెప్పి మొన్నేదో అన్నారు. అట్లా మేము సీరియల్ ఎన్నుంటే మా జీవితకాలం ముగిసిపోతుంది. మేము అసలు అవి చూస్తామో చూడమో అనేది కూడా మాకు లెక్కకు రాకుంటున్నది. కాబట్టి ఏదేమైనా అని దీనికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి ఏదన్నా ఉంటే కూడా దీనికి తగిన బడ్జెట్ నిధులను సమీకరించవలసిందిగా నేను ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. సమస్యలు సంవత్సరాల తరబడి కూరుకుపోయినాయి కాబట్టి వాటిని ఎమ్మటే పరిష్కారం చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా రిటైర్డు ఆర్టీసీ ఉద్యోగస్తులు ఈ ధర్నాకు పిలుపునివ్వడం జరిగింది. రిటైర్డు కార్మికులకు రావాల్సిన బకాయిలు ప్రభుత్వం ఎమ్మటే స్పందించి ఖచ్చితంగా వాటిని ఇచ్చేంత వరకు ఈ పోరాటము కొనసాగుతుందనేది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాము. గతంలో కూడా మేము అనేక ధర్నాలు చేసినాము. గతంలో అనేక ధర్నాలు చేసినాము, అనేక రకాలుగా పోరాటాలు చేసినాము. పోయిన ప్రభుత్వం మీద పోరాటం చేసి ఆ ప్రభుత్వాన్ని కూడా ఓడగొట్టినాము. ఇదే ప్రభుత్వాన్ని కూడా రేపు ఓడగొట్టడానికి మాత్రం మేము ముందుండి మా శాసశక్తుల ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఓడిపోయేంత వరకు పోరాటం చేస్తామనేది తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ఆర్టీసీ కార్మికుల తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వము ఏర్పడిందనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన సందర్భము ఎంతైనా ఉంది. కావున మేము ఆర్టీసీ కార్మికులకు వైద్య విధానములో అన్ని రకాలుగా సౌకర్యాలు అందించాలి. పిఎఫ్ బకాయిలు కానీ ఆర్టీసీ ఉద్యోగస్తులకు రావాల్సిన బకాయిలు అన్నీ కూడా ప్రభుత్వం ఎమ్మటి స్పందించి తొందరగా విడుదల చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ మేనేజ్మెంట్కు, ఈ ఎండి గారికి మేము విన్నవించుకుంటూ మేము ఈ సమస్యలు పరిష్కారం కాకపోతే పెద్ద ఎత్తున రిటైర్డ్స్
ఎంప్లాయీస్తో పాటు ఆన్ డ్యూటీలో ఉన్న కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేసి ఈ రాష్ట్రాన్ని తమ్మింపజేయడానికి మేము సిద్ధంగా ఉందని తెలియజేస్తూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మేము హెచ్చరిక చేస్తున్నామనేది ఈరోజు తెలియజేయడం అయింది. ఎన్నో సంవత్సరాల నుండి వినతి పత్రాలు సమర్పించి అధికారులను కలిసి రాజకీయ నాయకులను కలిసి ఎన్నిసార్లు మెమొరండాలు ఇచ్చి విన్నవించినా కానీ ఏదో అంటారు కదా మన బండ మీద నీళ్ళు వస్తే ఎట్లా కారిపోతాయో అట్లా ఉంది. విసిగి వేసారిపోయి ఈరోజు బస్ భవన్ ముందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు. మాకు వచ్చేటి చాలీ జీతాలు దాదాపు 40 సంవత్సరాలు చేసి మేము 200-300 తోటి జీతాలు చేసినాం. అయినా మాకు పెన్షన్ లేదు. మాకు వచ్చే డబ్బులు 17 ఏరియర్స్ దాదాపు 9 సంవత్సరాల 15లో చేయాల్సిన పిఆర్సీ దాదాపు 24లో చేసారు. 24లో చేసి రెగ్యులర్ వాళ్ళకి ఇంప్లిమెంట్ చేసినారు. రిటైర్ సోదరులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. 21లో చేయాల్సింది 26లో చేసిర్రు. అది కూడా రెగ్యులర్ వాళ్ళకి కలిపిర్రు. రిటైర్ వాళ్ళకు ఒక రూపాయి కూడా లేదు ఇంతవరకు. ఇంకా దాదాపు గత 2 సంవత్సరాల నుంచి రిటైర్ అయిన సోదరులకు సర్వీస్ బెనిఫిట్స్ ఏరియాస్ కూడా కాదు, సర్వీస్ బెనిఫిట్స్ అవి కూడా లేవు. తర్వాత ఇప్పుడు మహిళలకు ఉచిత ప్రయాణం చేశారు. అందరికీ అభినందనీయమే, మేము కూడా దాన్ని స్వాగతిస్తున్నాం. కానీ ఒక్క ఎక్స్ప్రెస్లో దాదాపు 100-150 మంది మహిళలే ఉంటున్నారు. మేము తార్నాక కానీ మన ఏదన్నా ట్రీట్మెంట్ కొరకు తార్నాక రావాలంటే హైదరాబాద్ వేరే లేదు మాకు గత్యంతరం. తార్నాక రావాలంటే 100-150 మంది బస్సులో ఉన్నప్పుడు మేము ఎట్లా ఎక్కి రాగలుగుతాం? కాబట్టి సూపర్ లగ్జరీలో ఉచిత ప్రయాణానికి బస్సుకు ఒక్కొక్క బస్సుకి 2 అలౌడ్ చేయమని అంటున్నాం. దాదాపు 5 సంవత్సరాలు చేసినా కానీ మా మొర వాళ్ళు ఆలకిస్తలేరు. పిఎఫ్ మన 2013లో పే స్కేల్ ఇచ్చారు, దాని ఏరియాస్ ఇచ్చారు. ఆ ఏరియాస్ బాపత్తు పిఎఫ్ అమౌంట్ పిఎఫ్ ఆఫీస్కి పంపలే. అట్లా పంపితే కూడా ఒక్కొక్క ఎంప్లాయీకి 300-400 రూపాయల పెన్షన్ రివైజ్ అవుతుంది. అది కూడా ఎన్నోసార్లు పంపుని అంటే ఇంతవరకు దానికి కూడా ఊసలేదు. తార్నాకలో ఇంతకుముందు 2 నెలలకు ఒకసారి మందులు ఇచ్చేది. ఒకసారి వస్తే 2 నెలలు సరిపడే మందులు ఇచ్చేది. దాదాపు 2-3 మాసాల నుండి 1 నెలదే ఇస్తున్నారు. డబ్బులు లేవు, డబ్బులు వస్తలేవు. మళ్ళీ ఇంకొకటి సార్, ఇంకొకటి అండి, ఏ ఆఫీసర్ చూడు ఆర్టీసీ లాభాలలో ఉంది, ఏ రాజకీయ నాయకుడు చూడు ఆర్టీసీ లాభాలలో ఉంది. మరి లాభాలలో ఉన్నప్పుడు మాకు వచ్చే డబ్బులు మాకు ఇవ్వడానికి ఏం కాదు. దాదాపు ఇప్పటికీ 365 మంది చనిపోయారు. దేనికి? డబ్బులు లేక, వైద్యం అందలేక, పిల్లల పెళ్ళిళ్ళు చేయలేక. ఇవన్నీ మా బాధలు. దాదాపు 70 సంవత్సరాల వయసులో ఇక్కడికి వచ్చి మొరబెట్టుకోవాల్సిన అవసరమా? మీరు రిటైర్ ఇచ్చారు కాబట్టి మీకు సర్వీస్ చేయడం వీలు కాదు కాబట్టి మీరు ఇంట్లో పండుకోమని చెప్పారు. మేము ఇంట్లో పండుకునేది రోడ్ ఎక్కే పరిస్థితి వచ్చినాక ఎందుకండి? సీనియర్ సిటిజన్ అంటే ఒక సిస్టమ్ ఉంటుంది, వాళ్ళకు జర ఇంట్లోనే ఉండి ఇంట్లోనే చేయాలని. కొడుకులు బిడ్డలు కూడా ఏమంటున్నారు, నువ్వు చేసిన పైసలు 1 రూపాయి తెత్తలేవు, నీకెవడు పెడతాడు భోజనం అని అంటున్నారు. మరి ఏటి చెప్పుకోవాలా మేము? ఇన్ని పరిస్థితులలో ఇవాళ వస్తే దానికి సత్వరమైన న్యాయం చేసి మాకు 8-10 రోజులలో మా బకాయిలు మాకు ఇప్పేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అవును, ఇక ప్రయత్నం సార్. పాట మరి ఏం చెప్పాడు? మేమా రోడ్డు గడ్డ మండలేము, మేమా బస్సులు ఆపలేము, మేము ఇంకేది చేయలేము. అమర నిరాహార దీక్ష చేద్దామన్నా మా సోదరుడు ఒకరు ప్రకటించారు, మా జోనల్ అధ్యక్షులు వారు. అమర దీక్ష చేద్దామన్నా వాళ్ళు ఉంచరు. మనం అన్ని తయారయ్యే వరకు బొద్దికే పోలీసు వాళ్ళని తీసుకొస్తారు, లేపెత్తారు. ఈ పరిస్థితులలో మీడియా ద్వారా మేము వారికి విన్నవించేదంటే మా న్యాయమైన కోరికలను తీర్చాలని మా విజ్ఞప్తి. 2017, 2021 ఏదైతే మాకు ఏరియర్స్ ఉన్నావో ఇది అంతా రిటైర్డ్ అయిన సంఘాలకు మెయిన్గా ఇంతవరకు డబ్బులు ఇవ్వలేదు. అట్లాగే పిఎఫ్ డబ్బులు ఇవ్వలేదు. దాంట్లో మాకు రావాల్సిన అమౌంట్ రాలేదు. ఇంకోటి తెలంగాణ స్టేట్ వైడ్గా మేము ఏదైతే పిలిపించినామో మీ అందరు చూస్తున్నారు, ఇంతమంది జనాలు వచ్చిండ్రు. ఇక్కడ మెమోరాండం ఇచ్చినాం, అక్కడ సీఎం గారి దాకా
దాదాపు ఈ న్యూస్ వెళ్తుండొచ్చు. రేపు ప్రభుత్వాన్ని కూడా నిలబెట్టుకోవాలన్నా ఇంకా ఏదన్నా నిన్న జోగిని మాతలు అడ్డం పడితే మంత్రి గారు వచ్చి అపాలోజీ చెప్పి వాళ్ళకి సారీ చెప్పి వాళ్ళకి కావాల్సినది అన్ని ఇస్తామని చెప్పిండ్రు నిన్న అమ్మవారి పూజలో. ఇటువంటిది మేము ఇంతమంది వచ్చి సికింద్రాబాద్ అమ్మవారి సాక్ష్యంగా చెప్తున్నాము. మేము ఇంతమంది వచ్చినాము. ఒక ఏజ్డ్ పర్సన్స్ దాదాపు 70-80 ఏళ్ళు ఉన్న వాళ్ళు బస్సులు ఎక్కి రాలేక నానా అవస్థపడుతున్నారు. మీరు తప్పనిసరిగా ఈ దాన్ని మేము ఎన్నో మెమరాండంలు ఇచ్చినాము. పొన్నం ప్రభాకర్ గారి దగ్గర పోయినాము, ఈడీల దగ్గర పోయినాము, మినిస్టర్ల దగ్గర పోయినాము. సీఎంని కలిపియమంటే ఎవరు మమ్మల్ని కలిపియలేదు. ఇప్పటి వరకు మేము చాలా ప్రయత్నాలు చేసినాము. ఆ ప్రయత్నాలు ఉమ్మైనాయి కాబట్టి మేము జనాలను సమీకరించవలసి వచ్చింది. ఈ జనాలు ఇంతమంది వచ్చిండ్రు. భవిష్యత్తులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసే అవకాశం కూడా ఉంది కాబట్టి దయచేసి ప్రభుత్వాన్ని మేము ఎక్కడే కోరుతున్నాము, మా అందరికీ ఏరియాస్ ఇప్పించి మాకు అందరికి సౌకర్యాలు కల్పించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. గతంలో ధర్నా చేసినాం. తార్నాక హాస్పిటల్కి ఏదైతే ఇదివరకు మందులు ఇస్తున్నారో 2 months ఇచ్చేది ఇప్పుడు 1 month ఇస్తుండ్రు. దాన్ని ఇవ్వాలనే వాళ్ళు రీగ్రేడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పిండ్రు. అది చాలా సంతోషకరమైన విషయం. అట్లాగే ఈ ఏరియాస్ కూడా ప్రభుత్వం ద్వారా కంపల్సరిగా మా ప్రజలకు అందరికీ ఇప్పించవలసిందిగా నిరుద్యోగులు అయిపోయిండ్రు వీళ్ళంతా. కాబట్టి ఉద్యోగరీత్యా ఉన్నంతసేపు సేవ చేసిండ్రు. చాలా సంతోషం. ఇప్పుడు ఆ ఏరియాస్ ఇప్పించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం సీఎం గారికి. ఇది 10 సంవత్సరాలు సార్. 2017, 2021 ఏరియాస్ రావాలి. రిటైర్డ్ అయిన వాళ్ళకి రిటైర్డ్ అయి 10 సంవత్సరాలు అయ్యింది. అయినా కూడా మమ్మల్ని దేక్తలేరు. ఏ సీఎం దగ్గర పోయినా మా మంత్రి గారు అయితే అసలు చెయ్యి ఊపిడే ఇట్లా అని ఊపుతున్నాడు అంతే. దానికి ఏం లేదు, పోనీ మీరు సమర్పించుకోండి, ఉండి లేచినట్టు అనిపించుకోండి అనే మాట మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు. చాలా కష్టపడి 33-35 సంవత్సరాలు కష్టపడి వాళ్ళు డ్యూటీ చేసిన వాళ్ళు వాళ్ళకి ఏరియాస్ ఇవ్వకుండా మీరు ఎట్లా మీ జీతాలు తీసుకుంటలేరా? మీకు ఏరియాస్ వస్తలేవా? మీకు బత్తాలు వస్తలేవా? మీకు రావాల్సిన డబ్బులు వస్తలేవా? మీరు ఒక నెల రోజులు డబ్బులు బంద్ చేసి మాకు ఇవ్వండి. తప్పేం లేదు కదా. ఇంత కష్టపడి ఇవాళ జనాలు ఎంత సక్సెస్ అయిందండి. మా మీటింగ్ పిలిస్తే పిలుపును మా జనరల్ సెక్రటరీ బుచ్చిరెడ్డి గారు ఏదైతే పిలిపించిండ్రో దాన్ని ఆటోమేటిక్గా 1000 మంది వచ్చారు. ఆర్టీసీ కార్మికులను ఇబ్బంది పాలు చేస్తారు. 60 సంవత్సరాల తర్వాత రిటైర్డ్ అయినాం. ఒకవేళ 70-75 సంవత్సరాలు 80 సంవత్సరాలు. మరి ఇలాంటి కార్మికులను చాలా ఇబ్బందికరంగా చేస్తుంది గవర్నమెంట్ కానీ మేనేజ్మెంట్ కానీ. ఒక్కొక్కటి నిర్వీర్యం చేసుకుంటూ వస్తుంది. ఉంచుతాం అంటుంది ఏ గవర్నమెంట్ అయినా. టీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ఉంచుదాము, సంస్థను డెవలప్ చేస్తాం అని చెప్పడమే తప్ప ఒక్కొక్క కొమ్మని నడుకుంటూ వచ్చి చెట్టును ఎండిపోయేటట్టు చేస్తున్నారు తప్ప దాన్ని ఉంచడానికి లేదు. ప్రతిదీ అమ్ముకుంటూ వస్తున్నారు. ఏది చేసినా కూడా కార్మికులు రావాల్సిన బకాయిలు ఇవ్వట్లేదు. నాకు 22 డిసెంబర్ అయిన తర్వాత నాకు 15 లక్షల రూపాయలు రావాలి. ఇప్పటికి నేను ఇప్పుడు ఇల్లు కట్టుకుంటే సగంలో ఆగిపోయింది అది. మరి ఇటువంటి పరిస్థితి ఎందుకు చేస్తుంది గవర్నమెంట్? 3 సంవత్సరాలు అయిపోయినా కూడా 4 సంవత్సరాలు కూడా నాకు వచ్చే డబ్బులు ఇవ్వట్లేదు. దానివల్ల మాకు ఎంత ఇబ్బంది. మేము అప్పులు తెచ్చుకొని కడతానేమో దానికి ఇంట్రెస్ట్ బ్యాంకులలో కానీ బయట కానీ. మరి రిటైర్ అయినా లోన్ కూడా ఇస్తలేడు అటు లోన్ ఇవ్వంటే. ఎందుకంటే నాకు వచ్చే ఆదాయం లేదు కదా. పెన్షన్ లేదు, తెల్ల కార్డు లేదు, పిల్లలు ఏదైనా ఫీజు కడదామన్నా కూడా వాడు తెల్ల కార్డు లేదు కాబట్టి వాడు ఫీజు కట్టనిస్తలేడు, అమౌంట్ కట్టాలి. కాబట్టి ఇది ఏంటంటే గవర్నమెంట్ ఒక్కొక్కరు నిర్వీర్యం చేస్తుంది. మేము ముందుండి టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసినాం, తర్వాత ఇప్పుడు కూడా చేసినాం. మొన్నసారి కాంగ్రెస్ గవర్నమెంట్కి గెలవాలని చెప్పి ప్రయత్నం చేసి ముందుకు చేస్తారు, మా బతుకులు బాగుపడతాయని చేస్తే దాన్ని వీళ్ళు కూడా ఎక్కడ వేసిందంటే మమ్మల్ని తొక్కి పెడతారు. రావాల్సిన బకాయిలు ఇవ్వట్లేదు, వైద్యం లేదు, తెల్ల కార్డు లేదు, పిల్లలకి ఏమైనా సెటిల్మెంట్ కావాలంటే ఇన్కమ్ సర్టిఫికేట్ వేయరు, ఆర్టిస్ట్కి ఏది ఇవ్వరు, పెన్షన్ లేదు. ఉన్న పైసలు డబ్బులు కట్ అయిన డబ్బులు కూడా వీళ్ళు తింటున్నారు. అది అన్నాడు అంటేనే ఇంతమంది మేము 30-40 వేల మంది సపోర్ట్ చేస్తే మా కుటుంబాలతో సహా అంటే ఎన్ని లక్షల మంది అవుతారు. అవి చేయం కూడా ఇప్పుడు ఏంటంటే గతం ఒడ్లెక్క మమ్మల్ని నెట్టిపెట్టి ఒత్తిపెట్టి మాకు వచ్చే బకాయిలు ఇవ్వట్లేదు. ఇప్పుడు మాకు వచ్చే ఇంట్రెస్ట్ కట్టిస్తే మా పైసలు పీఎఫ్లో కట్ చేసుకోకుండా మేము ఇంట్రెస్ట్లో కట్టినాం. బట్ 1 year తర్వాత పీఎఫ్లో పైసలు ఇస్తాడు. ఇంకేం చేస్తాం? ఇంక 20 ఏళ్ళు ఉంటాడు. ఎందుకుంటాడు? ఈ ఆర్టీసీ వాళ్ళు రోడ్డు మీకు వస్తే మంచి గవర్నమెంట్ కూలిపోయినాయి, మంచి వ్యవస్థ కూలిపోయింది. కాబట్టి వైఎస్ రాజశేఖర కొంత సైజ్ నప్పు తర్వాత ఎంట్రామరావు డెవలప్ అయ్యి దాన్ని కుప్ప కూల్చుకొస్తారు. ప్రైవేట్ బస్సులో కండక్టర్ వాడే, డ్రైవర్ వాడు ఏం తీసుకుంటాడో ఏం చేస్తాడో తెలియదు. ఎవరైతే పెత్తందారి వ్యవస్థ ఉందో వాళ్ళకే సపోర్ట్ ఇస్తారు. సామాన్య ప్రజలకు ఒక ఫ్రీ పెట్టి లేడీస్ ఫ్రీ అని దాంతో వ్యవస్థను మొత్తం కుప్ప వేస్తారు. చెప్పిండు. ఇప్పుడు అపాయింట్మెంట్ ఇయ్యాడు మా రాష్ట్ర కమిటీకి కానీ మా జిల్లా కమిటీకి కానీ. ఒక మంత్రి కలిస్తే అనగా ఒక 1 year దగ్గర అపాయింట్మెంట్ ఇస్తారు. ఆ మెమోరాన్ని తీసుకుంటే చెత్త కుప్పలు వేస్తారు. ఏమి ఇవ్వట్లేదు, ఏం చేయట్లేదు. దీనిగా ఇంత దూరం 75 సంవత్సరాలు, మా అన్నకు 75 సంవత్సరాలు, ఆట ప్రాబ్లం, ఒక్కొక్కరికి రకరకాల కారణాలు.
పిల్లలకు పెళ్లి చేసి ఇట్లా కొంత పెళ్లిళ్ళు కాలేదు, ఇల్లు కట్టుకుందాం అంటే పూర్తి సగం కంప్లీట్ అయింది. ఈ వచ్చే డబ్బులు వస్తే ఈ వ్యవస్థ ఉంది కదా, కనీసం 10 లక్షలు డిపాజిట్ చేసుకున్నా కూడా మాకు వచ్చేది 3200 రూపాయల పెన్షన్. అవును, లేదంటే నువ్వు ఎందుకు పెట్టుకున్నావు మరి ఇటువంటి వ్యవస్థను? నువ్వు ఒక సీటు మీద ఉండి రచ్చ చేసుకుంటా పోతే ఎవరికి పంపుతావు? నువ్వు డబ్బులు కట్ చేసుకొని ఢిల్లీకి పంపుతావా, గల్లీకి పంపుకుంటావా? మరి నీ మూసీ నదికి ప్రక్షాళనకు ఉంటాయి, ఇంకా మిగతా దానికి ఉంటాయి, వీటికి ఎందుకు ఉంటాయి? మా డబ్బులే కదా మేము చేసి, మేము పని చేసిన దానికి జీతం అడుగుతున్నాం. నువ్వేం ఎక్స్ట్రా ఇవ్వట్లేవు, నేను నీ ఇంట్లోకి వెళ్ళి ఇవ్వట్లేం కదా. మా డబ్బులు, మా కటైన డబ్బులు, మా చేసిన పనికి మా ప్రతిఫలం మేము కగిలిపోయినాం, జీతం ఇవ్వను. మేము ఇన్ని రోజులు పని చేసినాం, నీ సొంతంకి వెళ్ళి ఇవ్వలేదు. 100 మంది 150 మంది 80 వాళ్ళు చేసినప్పుడు కింద మీద 250 మంది ఒక బస్సులు ఎక్కిండ్రు. మరి ఎటువైనా ఈ డబ్బులని ఈ విలాసాలు కట్టుకొని ఈడీలు ఎండీలు అంతా కట్టుకొని ఇంత దూరం తెచ్చి మళ్ళీ ఈ పని చేసి ఈ బాగా ఎవరు కట్టింది? అంతా ఎవరి పేదలు కట్టింది? అంతే మాదే కదా. ఈ జేపీఎస్ బస్ స్టాండ్, ఎంజీబీ బస్ స్టాండ్, సిబిఎస్ బస్ స్టాండ్, మంచి పెద్ద బస్ స్టాండ్లు అవన్నీ ఎవరు కట్టరు? నేను 36 సంవత్సరాలు చేసిన సార్. 36 సంవత్సరాలు చేసిన తర్వాత మీరు చేసింది ఏంది ఉద్యోగం డిపార్ట్మెంట్లో? వితౌట్ ఒక ఆఫీసర్ కానీ ఒక వ్యవస్థ కానీ నేను భయపడకుండా పనిచేసిన. ఎందుకంటే ఒక నా సంస్థ డెవలప్ కావాలి, నా పిల్లలు బాగుపడాలని చేస్తే ఇప్పుడు ఉన్న వ్యవస్థలో మొత్తం కుప్పకూల్చి నాకు రచ్చ చేస్తున్నారు అంత గవర్నమెంట్. అవి చేస్తున్నాను. ఏం చేస్తున్నావు? ఎలక్ట్రిక్ బస్సు ఇస్తున్నావు, డ్రైవర్ వాడే, కండక్టర్ వాడే. ఇప్పుడు ఎయిర్పోర్ట్ బస్సు అందులో ఉన్న బస్సు వాందే, అందులో ఉన్న కండక్టర్ వాడే. వాడు ఏం చేస్తాడు? వాడికి ఏమేమవుతావు? ప్రాణేషన్ డిపోకు వాడు ఏం చేస్తాడు? వాడు ఏమి ఇస్తాడు? ఇచ్చిన పైసలు కలిపి 2 మిషన్ పెట్టుకుంటాడు. వాడికి ఏం పోయింది? దానికి హైట్ ఉన్నదా, లేకుంటే లెక్క ఉన్నదా? ఇప్పుడు ఒక బాధ్యత గల కండక్టర్ ఉంటే వానికి బాధ్యత ఉంటుంది, ఒక నౌకరు పోతాను భయం ఉంటుంది. వాడికి ప్రైవేట్ నేను వాడికి ఏముంటుంది? వాడిని తీసేస్తే ఇంకో పని పెట్టుకుంటే తీసేస్తే బస్సు దోసుకున్నా కూడా ఏముంటుంది? దానివల్ల మొత్తం వాళ్ళే చేసుకుంటారు, వాళ్ళే తింటారు. మరి దానికి వీళ్ళకి ఎంతమంది పెద్దలకు వస్తున్నాయో ఏందో తెలియదు. కానీ ఈ డిపార్ట్మెంట్ ఇంత రేట్ రోడ్ ఈ 70 ఏళ్ళ వాళ్ళని రోడ్డు మీద తెప్పిస్తున్నారు. 60 తర్వాత రిటైర్మెంట్ కదా, 60 తర్వాత రిటైర్మెంట్ మేము ఉన్నదాన్ని కదా. కాబట్టి మమ్మల్ని అందరూ ఇబ్బంది పాలు చేసి ఈ గోసాలకు రేపు నువ్వు 30 ఏళ్ళ ముఖ్యమంత్రి అవుతావు, 60 ఏళ్ళ ముఖ్యమంత్రి తెలియదు. కానీ నీకు పతనం అనేది మొదలైందని అనుకుంటున్నాం మేమైతే సార్. ఆర్టీసీ కార్మికుల ధర్నా ఎందుకంటే వీళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ రానందుకు సోషల్ మీడియానే మాకు మూల ఆధారం. ఈ మెయిన్ మీడియా మొత్తం రుచ్చలైపోయారు. ఎవడన్నా వార్త అయ్యాడు. ఎందుకు పబ్లిక్తో మాతోనే ఇది అయి ట్యాక్సులు పన్నులు అన్ని వసూలు చేసుకుని తిని పందికొకలాగా బలిసి బాగా ఉన్నారు. ఈ సోషల్ మీడియా వల్లనే మేము ఇంతో అంతో పబ్లిసిటీ అవుతుంది. అది మేము హెచ్చరిస్తున్నాం. మంచి ఇయ్యండి. ఎందుకు అంటే ఎవరిని తొత్తులు వాళ్ళకే అయిపోయారు. ఎవరి రాజకీయం కేసీఆర్తో కొడుకు కేసీఆర్కి అయిపోయారు, రేవంత్ రెడ్డి వాళ్ళకు రేవంత్ రెడ్డి అయిపోయారు. ఎవరిది వాడే మీడియా బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు అంతా అనగబడిపోయారు. ఈ రెడ్ల వర్గం వెలమల వర్గం అనిపోయి ఇక్కడ మేమంతా అణగారిన వర్గాలంతా అణిగిపోతున్నారు. అది కథ. లేకపోతే ఎప్పుడో ఈ మీడియా కరెక్ట్ ఉంటే మేమెందుకు ఇట్లా రోడ్ల మీదకి వస్తాం? ఉన్న వార్త ఉన్నట్టు రాయిరి. సోషల్ మీడియా ఓన్లీ రాస్తుంది వార్త. రిటైర్డ్ అయి 2 సంవత్సరాలు అయిపోయింది. ఇంతవరకు బెనిఫిట్స్ రావా? కేసీఆర్ అది చేసిండు, ఇది చేసిండు, కేసీఆర్ చేసిండు, నువ్వేం చేస్తున్నావు? ఈ హామీలు ఏం చూడడానికి ఆయనే ఆకులు లేకపోయింటే ఆకులు మూతి లేకుతున్నాడు. ఈయన మేమేం చేస్తాం? మాకు ఏం లేకుండా చేసి వీళ్ళు పెడితే ఏం లాభం అండి? మేనిఫెస్టోలో పెడతానే ఉంటారు. అందరికీ అరిచేతుల వైకుంఠాలు చూపిస్తుంటారు రాజకీయ నాయకులు. మాటల వరకే ఈ హామీలన్నీ మాటల వరకే మిలుగుతున్నాయి. ఇక్కడ పనులు ఏం కాలేదు. ఏం చేసిర్రు? 10 ఏళ్ల సంది కష్టం చేసిన పైసలు ఇస్తలేరండి మాకు. మేము ఎండల ఆనల కష్టం చేసినాం రోడ్ల మీద, ఇంతవరకు పైసలు ఇస్తలేరు మాకు. మేము కష్టపడ్డాం. మా పిల్లలు మా పిల్లము ఇలా ఉపాసాలు ఉండే దశకు వచ్చింది. ఏం లాభం కష్టం చేస్తే? ఇంట్లో కూర్చొని కోట్ల రూపాయలు సంపాదిస్తారు ఒక్కొక్క ఆయన. ఎక్కడి నుంచి వస్తున్నాయి అన్నీ? ఆర్టీసీ ఉద్యోగస్తులకే ఇంత ఇబ్బందా? ఇలా బజార్ పాలైనాం మేము. వస్తే లాభం? నో వస్తే లాభం? పేపర్ల మీద లెక్కలు చూపించేదానికి ఉంటున్నాయి. నగదు పైసలు లేవు. ఈడ నగదు ఏం లేవు. వాళ్ళు చెప్పే వరకే పేపర్ మీద లెక్కలు చూపిస్తారు. లాభాలు ఉన్నాయి, ఇన్ని కోట్ల లాభాలని. ఇన్ని కోట్ల లాభాలు ఉంటే మాకు ఎందుకు ఇస్తలేరు? మా జీతభత్యాలు మాకు ఉన్న పిఎఫ్ కూడా తీసుకొని కేసీఆర్ ఉన్నప్పుడు 300 కోట్లు మా పిఎఫ్ పైసలు తీసుకొని ఇంతవరకు జమ చేయలేదండి. ఏం లాభం? మేము కష్టం చేసిన పైసలు మాకు ఇచ్చేదానికి మేము అద్రగానంగా గవర్నమెంట్ ఏమన్నా అన్యాయంగా అడుగుతున్నామా? మాకేమన్నా కాంట్రాక్ట్ చేస్తే పైసలు లాభాలు ఇవ్వమన్నావా? మాకు ఏది అవసరం లేదు. మా కష్టం చేసిన పైసలు మాకు ఇవ్వమంటున్నావు. ఎందుకు ఇస్తలేరు వీళ్ళు? ఈయన తప్పే చేసిండు, ఆయన తప్పే చేసిండు. ఇలా బుద్ధిమంతుడు ఇవ్వలేడు. ఈయన 2 ఏళ్ల సంది ఆయనకు లెక్కలు తెలియవా? నేను కాంగ్రెస్ అభిమాని. ఈయనకు లెక్కలు తెలియవా? ఏం లాభం? కష్టం చేసిన పైసలు ఇచ్చేదానికి ఇబ్బంది పడుతుర్రు.
అప్పులైనవి అంటుండు కదా, బాగా అప్పులైనవి నా దగ్గర పైసలు దేనికి అప్పులైనాయి? గవర్నమెంట్ ఆర్టీసీ అప్పులైనా ఎందుకు నడుపు నిన్ను ఓడిపెట్ట ఉన్నాడు ఈ స్కీము. ఈడ ఉద్యోగస్తుడు కష్టం చేసినోడు ఊరుకుంటాడా? నువ్వు కనీసం ఒక రోజు కూలికి పోతావండి, కూలి ఇవ్వకుంటే వాడు పని చేస్తాడు తెల్లారి. మా జీతభత్యాలు మాకు ఏమంటే ఇవన్నీ పనికి వల్ల లెక్కలన్నీ చూపిస్తే మాకేం లాభం? ప్రైవేటు లెక్కలన్నీ చూపిస్తే ఏం లాభం మాకేం కడుపు నింతదా? ఆకలి అయింది, నీకు భోజనం కావాలండి, టైం భోజనం లేకుంటే నువ్వు ఏమవుతావు? చచ్చిపోతావు. మేము కూడా ఇప్పుడు చచ్చే దశకు వచ్చినావు. రిటైర్మెంట్ అయినావు, 35 ఏళ్ళ సర్వీస్ ఉంది, చేసినాము, కాయ కష్టం చేస్తే ఇలా ఇచ్చే పైసలు ఇస్తలేరు. ఇప్పుడు ఆల్రెడీ ఆన్ డ్యూటీలో ఉన్న వాళ్ళకే మొన్న సమ్మె చేస్తే వాళ్ళ హామీలు ఇంకా నెరవేర్చాలి. మీరు మరి ఎన్ని రోజులు కొట్లాడతారు ఇట్లా? కొట్లాడుతూనే ఉంటాం. పాన ఉన్నన్ని రోజులు పోరాడతామండి. ఆయన కొట్లాడి సీఎం అయిండు, మేము కొట్లాడి మా పైసలు మేము తెచ్చుకునేదానికి మేము కొట్లాడుతున్నాం. మాకు పదవులు వద్దు, పైసలు ఏమొద్దు, మా సొమ్ము మాకు ఇవ్వమన్నా. విశ్రాంత ఉద్యోగుల కార్మికుల ఏరియర్స్ ఇవ్వకుండా 9.5 సంవత్సరాల నుండి ఎండీ గారు కానీ ప్రభుత్వాలు కానీ సతాయిస్తున్నాయి. 9.5 సంవత్సరాలలో చాలామంది అంటే దాదాపు 200 మంది చనిపోయినరు ఏరియర్స్ తీసుకోకుండా. పే స్కేల్ ఏరియర్స్ ఇప్పటి వరకు వెళ్ళాయి. రెగ్యులర్గా చేసే వాళ్ళకి పే స్కేల్ ఏరియర్స్ 2017, 2021 ఏరియర్స్ ఇచ్చారు, అన్ని ఇచ్చారు. కానీ రిటైర్మెంట్ అయిన వాళ్ళకి ఏరియర్స్ ఇప్పటి వరకు ఇవ్వలేదు. మా ఏరియర్స్ మాకు ఇవ్వాలి అని చెప్పి మేము కోరుకోవడమే జరుగుతున్నది. ఎండీ గారిని ప్లస్ ప్రభుత్వాలు ఎన్నో అప్పులు చేస్తున్నారు. కాకపోతే ఆర్టీసీని లాభాలలో ఉన్నది అని చెప్పిండ్రు. ఆర్టీసీ లాభాలలో ఉన్నది అంటున్నారు, కానీ రిటైర్ అయిన వాళ్ళకి మాత్రం ఏరియర్స్ ఇవ్వడం లేదు. డబ్బులు ఎక్కడ పోతున్నాయి అంటే వీళ్ళు ఫ్రీ పెట్టేశారు. ఫ్రీ పెట్టేసిన తర్వాత ఈ డబ్బులన్నీ అటే పోతున్నాయి. కాబట్టి ఎక్కడ ఇస్తున్నది? ఇస్తలేదు. ఇయ్యకనే ఇస్తున్నామని చెప్తున్నారు తప్ప ఇస్తలేరు. అవి ఇవ్వడం లేదని చెప్పి వీళ్ళు మాకు మాత్రం సతాయిస్తున్నారు. ప్రతి కార్మికునికి 3 లక్షల నుంచి 10 లక్షల వరకు ఏరియర్స్ వస్తాయి. ప్రతి కార్మికునికి 2017లో రిటైర్ అయిన నుంచి 9.5 సంవత్సరాల నుంచి ఏరియర్స్ ఇవ్వడం లేదు, ఏ డబ్బులు ఇవ్వడం లేదు, ఎంకేజ్మెంట్ ఇవ్వడం లేదు, ఏది ఇవ్వకుండా సతాయించడమే తప్ప అంతకంటే ఎక్కువ ఏం లేదు. ఇస్తున్నామని చెప్తున్నారు కానీ ఇవ్వడం లేదు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఫ్రీ బస్సు పెట్టిరు, ఓకే, లాభాలలో ఉన్నది అన్నారు, ఓకే, కానీ ఎందుకు ఇవ్వడం లేదు? లాభాలలో ఉన్నది అంటున్నారు, ఇస్తలేరు. ఇంకొకటి ఏంటంటే ఆర్టీసీలో రిటైర్ అయిన తర్వాత సూపర్ లగ్జరీలో ప్రయాణం కావాలని కూడా మేము చెప్తున్నాము. ఆ ప్రయాణం కూడా కల్పించాలి, అందరినీ ఒకలాగా చూడాలి. మేము ఈ సంస్థని ఇన్ని రోజుల నుండి మేము సంస్థలో పనిచేసి ఒక్కొక్కరు 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు పనిచేసి ఇంత అవస్థలు పడుతున్నారు. మామూలు అవస్థ కాదు ఇది రావడానికి కానీ పోవడానికి కానీ చాలా అవస్థలు పడుతుంది. ఇంకోటి ఏంటంటే వైద్యం అందరికీ అందుబాటులో, మెడిసిన్స్ తక్కువ ఇస్తున్నారు. అంటే ఇంతకుముందు గతంలో 2 months మెడిసిన్ ఇస్తారు, ఇప్పుడు ఆ నెల రోజులు కూడా మెడిసిన్ ఇస్తలేరు. నెల రోజుల మెడిసిన్ మేము ఆదిలాబాదు, కరీంనగరు, నిజామాబాదు, మంచిర్యాల టోటల్ ఆ వైద్యం అంతా ఇక్కడనే తార్నాక హాస్పిటల్లో తీసుకొని పోవాలి. ఆ నెల కూడా మొత్తం ఇవ్వరు, కొన్ని ఉన్నాయంటారు, కొన్ని బయట కొనుక్కోవాలని అంటారు. మొత్తం మందులు ఇవ్వాలి, ఎందుకు ఇస్తలేరు అన్నది అది సంశయంలో ఉన్నది. వ్యవస్థ మాత్రం నడుస్తున్నది, లాభాలలో ఉన్నది, మంచిగా ఉన్నది అని చెప్తున్నారు. కానీ అన్నీ ప్రైవేటీకరణ చేయడం కొరకే ఈ వ్యవస్థ మొత్తం. ఇప్పుడు ప్రైవేట్ వస్తున్నాయి, ఎలక్ట్రిక్ బస్సులు ప్రైవేట్ వస్తున్నాయి. ఎట్లా రిటైర్ అయితే అట్లా రిటైర్ అయిన కార్మికుల ప్లేస్లో తీసుకుంటలేరు. ఉన్న వాళ్ళతో మాత్రమే నడిపిస్తున్నారు. ఉన్న వాళ్ళకి పని గంటలు ఎక్కువ అవుతుంది. ఆర్టీసీ ఫ్యూచర్లో ఉంటుంది అనేది మాత్రం అది కళలో మాత్రమే ఊహించాలి. ఏమున్నా ఇంకో 5 సంవత్సరాలు ఉంటే ఇది గొప్పనే. అన్ని మొత్తం ఎలక్ట్రిక్ బస్సులు అయితే ఈ ఎలక్ట్రిక్ బస్సుల వల్లనే మనము ఇబ్బందులు పడుతున్నాం. ప్రైవేట్ మొత్తం ఏ గవర్నమెంట్ అమ్మడానికి తప్ప ఆస్తులు అమ్మాలి, బస్ స్టాండ్లు అమ్మాలి, అన్నీ అమ్ముతూ ఇవ్వాలి. ఇది ఇస్తున్నామని చెప్తున్నారు, మాత్రం ఇస్తలేరు. ఈ రిటైర్ అయిన వాళ్ళకి ఇబ్బందులు పెడుతున్నారు చాలా. ఈ ఇబ్బందులని మాకు తొలగించాలని నేను 2019లో రిటైర్ అయినా, 2019లో నాకు 17 డిఫరెన్స్ ఏరియర్స్ రావాలి. అయితే నువ్వు పథకాలు ఎన్నో ఇస్తున్నావు, బాగానే ఉంది, ఉచిత పథకాలు ఎన్ని ఇచ్చుకో, 100 ఇచ్చుకో, మాకు సంబంధం లేదు. మా రిటైర్మెంట్ వాళ్ళకు 50 వస్తాయా, 1,00,000 వస్తాయా, మావేందో మాకు ఇస్తే ఇదంతా ఉండదుగా. ఇప్పుడు ఏజ్లో నాకు 65 ఏళ్ళు, 66 సంవత్సరాలు. నేను మా మిస్సెస్ ఎట్లా బతకాలి? మీరే చెప్పండి. ఆ పథకం ఈ పథకం ఆ పని అంటలేను, నేను కూడా కాంగ్రెస్ కార్యకర్తనే. మరి అన్ని విధాలు మేము సహకరిస్తున్నప్పుడు, అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు కూడా మేము కార్మికులు తలుచుకుంటూ ఊడగొట్టారు. ఈయన కేసీఆర్ కూడా బాగా చేస్తేనే ఆయన కూడా గద్దె దింపారు. నువ్వు కూడా గద్దెంచే ప్రయత్నం చేసుకోకు సార్, మాకు మీరు
పెద్ద హృదయంతో మాకు రిటైర్మెంట్ వాళ్ళకి డబ్బులు ఇప్పుడు కేసీఆర్ ఏం ఇస్తలేడు, ఆర్టీసీ మోసం చేసాడు, మేము మస్తాన్ని చేస్తామని మేనిఫెస్టోలో పెట్టారు. పెట్టిరు. మరి ఇప్పుడు మేనిఫెస్టోలో పెట్టి కూడా ఇప్పటివరకు ఏం మీకు అమలు చేయలేదు. ఏమి చేయలే కదా. ఇప్పుడు నేనున్నా, నా మిస్సెస్ ఉంది, మేము ఏదైనా సూపర్ లగ్జరీ పోవాలి శ్రీశైలం, అందులో పోదామంటే డీలక్స్ లేవు, సూపర్ లగ్జరీ అందులో మేము పింఛన్ ఏమొస్తుంది మాకు, అందులో హాఫ్ టికెట్ పెట్టుకొని పోవాలంటే ఒక మాట. యాత్ర పోవాలంటే శ్రీశైలానికి సూపర్ లగ్జరీ ఉంది, సూపర్ లగ్జరీ బస్సులో మాకు నడవదు, హాఫ్ టికెట్ తీసుకో అంటాడు. హాఫ్ టికెట్లో మాకు ఏడైతే చెప్పు. అంటే ఇప్పుడు ఒక దిక్కేమో గవర్నమెంట్ పైసలు లేవు అంటుంది, పైసలు ఎప్పుడు ఉండవు. ఫ్రీ బస్ తోటి సంస్థకు మస్తు పైసలు ఇస్తున్నాం కానీ ఇంకో రకం అవును, రెండు మాటలు వాళ్ళే మాట్లాడుతారు కదా. ఇంకా రెండు మాటలు, అత్త మాట కోడల మాట మీరే మాట్లాడుతారు.